పేద ప్రజలకు అన్నదాత అయ్యాడో, ఎవరు పేరు చెబితే తెలియని ఆడపడుచుడు అన్న అయ్యాడో అతను మన అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ నటరత్న కళాప్రభుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి. చేతి జయకుడు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి కలవడా అని మన తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలల వ్యాపింప చేసిన ఘనత మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. వారు చలనచిత్ర సీముడుగా, ఓ నటుడుగా ఎన్నో చిత్రాలు తీశాడు ఆయన. సాంఘిక చిత్రాలు తీశాడు ఆయన. ఇటు సాంఘికం, జానపదం, పౌరాణిక మరెన్నెన్నో. ఆయన ప్రపంచంలో ఎవరు చేయలేని పాత్రలు 50 నిజ జీవిత పాత్రలు పోషించే ఏకైక నాయకుడు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. వారు కథానాయకుడిగా ఉంటూ ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు. ఇటు దివ్యసీమ కానివ్వండి, ఇటు మన భారతదేశం ఇండో చైనా యుద్ధం అప్పుడు కానివ్వండి, ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు ఆయన. రాయలసీమ రిలీఫ్ ఫండ్ కానివ్వండి, ఎన్నెన్నో ఒక కథానాయకుడు ఉంటూ ఆయన అగ్రస్థానంలో ఉండగా, ఒక కథానాయకుడు ఉంటూ అగ్రస్థానంలో ఉండగా మరోపక్క మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని అన్యాయం జరుగుతుందని గుర్తింపు లేకపోవడం, మళ్ళీ మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని పునరింప చేయాలని నేను ఒక తెలుగుడిని, తెలుగు బిడ్డను, తెలుగుదేశమే నా పార్టీని ఒక రాజకీయ పార్టీ స్థాపించి 9 నెలలు తిరిగిలోపు మన తెలుగు రాష్ట్ర ప్రజలు వారిని, మన అన్నగారిని, తెలుగుదేశాన్ని వారిని ముఖ్యమంత్రి చేశారు. అలాగే వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు ఆయన. సంక్షేమ పథకాలు అందించాడు ఆయన. ఇవాళ కూడా వారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇవాళ కూడా దేశమంతటా వేరు పేరిట అమలవుతున్నాయి. ఇవాళ కూడా ఒక పేద ప్రజలకు అన్నదాతగా, తెలుగు ఆడపడుచుకు అన్నగా, రైతన్నులకు అన్నదాతగా, కార్మికులకు దన్నుగా నిలబడి మరెన్నో సేవలు అందించాడు ఆయన. అలాగే అన్నదానం కన్నా మించిన దానం లేదని మీకు పాటించాడు ఆయన. ఇటు తిరుపతి దేవస్థానం కొండపై ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. వారందరికీ అన్నదానం ఉంటే బాగుంటుందని అన్నదానం ఉచితంగా మొదలుపెట్టి ప్రారంభించి మన స్వర్గీయ నందమూరి తారక రామారావు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ప్రాంతాలు వేరైన మనందరం ఒకటేనన్న కుల మత ప్రాంతాలకు అతీతంగా మన యావత్ తెలుగు జాతి, తెలుగు గడ్డను అభివృద్ధి చేసిన ఏకైక నాయకుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు. వారి గురించి మనం చెప్పుకున్న బట్టి కాలం సరిపోదు, నా జన్మ సరిపోదు. వారు బిడ్డకు పుట్టడం చాలా అదృష్టం భావిస్తూ, సూర్య చంద్రుడు తెలుగు జాతి, తెలుగు గడ్డ, తెలుగు నీళ్ళు ఉన్నంతకాలం వారి రామనామం చిరస్మరణీయం. మరి వారి బిడ్డలుగా మేము పుట్టడం చాలా అదృష్టంగా భావిస్తూ, మరొకసారి ఇక్కడ వచ్చిన మా కుటుంబ శ్రేయభిలాషులు, నందమూరి వంశ అభిమానులు కానివ్వండి, మా తెలుగు పార్టీ కార్యకర్తలు కానీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జోహార్ ఎన్టీఆర్, మరణం లేని ఎన్టీఆర్.